తెలంగాణ శాసనసభను జపాన్లోని ఆయిచి రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల బృందంతో కూడిన ఆయిచి ఎకనామిక్ డెవలప్మెంట్ ఫోరం సందర్శించింది. ఆయిచి ఎకనామిక్ ఫోరం చైర్మన్ హిరోహితో కొండాతో పాటు 9 మంది ఆయిచి రాష్ట్ర ఎమ్మెల్యేల బృందానికి తెలంగాణ రాష్ట్ర సభాపతి గెడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. సభాపతి ఛాంబర్లో సమావేశమైన తెలంగాణ ఆయిచి రాష్ట్ర సభ్యుల బృందం వివిధ రంగాలలో సహకారంపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రం 2014లో నూతనంగా ఏర్పడిందన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభలో 119 మంది సభ్యులు, శాసన మండలిలో 40 మంది సభ్యులు ఉన్నారని వారికి వివరించారు. శాసనసభ సభ్యులను ఎన్నికల ద్వారా నేరుగా ప్రజలు ఎన్నుకుంటారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్రాన్ని 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకనామీగా మార్చడానికి కృషి చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని వివరించారు. భారతదేశం, జపాన్ దేశాల మధ్య మొదటి నుంచి చారిత్రక స్నేహ సంబంధాలు ఉన్నాయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడినప్పటికీ పెట్టుబడులకు అన్ని విధాలుగా మంచి వాతావరణం ఉందని తెలియజేశారు.